త్వరలో ఉప ఎన్నికలు, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేల పైన కేటీఆర్ వ్యాఖ్య. రైతాంగాన్ని, బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం పెద్దల కోసమే ప్రభుత్వం, రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? దురుద్దేశంతోనే రైతులు జైలుకి పంపాలని చూశారు. రేవంత్ తాత ముత్తాతలకు కూడా భయపడ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తెరిచిండు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ భవన్లో మీడియాతోటి కేటీఆర్ నిన్న చిట్చాట్ చేసినటువంటి అంశం. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఒకటి, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ త్రిబులార్లో 12,000 కోట్ల స్కామ్ జరిగింది. త్రిబులార్లో 12,000 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ వెనకాల ఒక మంత్రి గారి హస్తం ఉన్నది అని చెప్పేసి వారు మాట్లాడారు. ఇక చూడండి, త్రిబులార్లో 12,000 కోట్ల స్కామ్ దోచుకునేందుకు మంత్రి స్కెచ్ చేసిండు. మరి ఆ మంత్రి ఎవరో? 1,38,000 కోట్ల అప్పుల్లో ఢిల్లీకి కప్పంగా వెళుతున్నది ఎంత? ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత? బడా కాంట్రాక్టుల వద్ద కూడా వసూళ్లు. కాజాగూడ చెరువు పరిధిలోని 4 ఎకరాల భూమిపైన కాంగ్రెస్ నేతల కన్ను. అందుకే కాజాగూడలో అప్పటికప్పుడు ఉరికి ఏం చేసిర్రు? పోయి అది చేసిర్రు. పోయి అప్పటికప్పుడు పోయి పాపం పేద కుటుంబాలని, పాపం ఒక ఆయన బర్రను కూడా వదిలిపెట్టేసిరంట, వదిలేసి ఇడిచేసిరంట. అవి ఎక్కడో పోయినాయంట. పాపం ఆయన ఏడ్చిండు. నిన్న మన ఊళ్ళు పోతే ఆ మైక్లోనే ఆయన పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో. ఈ కాజాగూడ దగ్గర ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఆ 4 ఎకరాల మీద కాంగ్రెస్ నాయకుల కన్నుపడ్డదంట. కన్నుపడ్డదంట. దానికోసమే అప్పటికప్పుడు రంగనాథ్ను పంపించేసి మొత్తం అవి కూలగొట్టేసిండ్రు. కొంతమంది పిల్లలు, పేద కుటుంబాలు రోడ్ల మీద పడిపోయి మనం చూస్తాం కదా, ఒక చిన్న అమ్మాయి ఆకలి అవుతుందమ్మా అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది. అలా తినడానికి కనీసం అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇగో అందుకే హడావుడిగా హైడ్రాతో దాడి. సీఎంను ప్రజలు ఘోరంగా చిత్కరిస్తున్నారు. ఫార్ములా ఈరేస్ కేసు, ఓ లొటపీస్ కేసు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన సుప్రీంకు వెళ్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక చూడండి, 14,50,000 కోట్ల అప్పుల్ని బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతులకు మాత్రం ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు, కానీ అందరికీ అన్నం పెట్టే రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనా? అయితే మరి ఇందులో ఇదంతా ఓకే, కానీ ఈ 12,000 కోట్ల స్కామ్ లో మరి మంత్రి గారు ఏ మంత్రి గారు ఈ 12,000 కోట్ల స్కామ్ కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? ఇందులో ఎవరున్నారు? ఒకసారి దీని గురించి చర్చించాలి. ఈ 12,000 కోట్లు ఇందులో ఏ మంత్రి ప్రమేయం ఉంది? ఏ మంత్రి ఇందులో చేయడానికి చూస్తున్నాడు? ఒకవేళ ఆర్ఎండ్బి మంత్రి అనుకో, ఆర్ఎండ్బి మంత్రి అయితే ఈయన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా జూష్ మంత్రి గారు, మా నల్గొండ మంత్రి గారు. మరి ఈయన హస్తం ఉందా? లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈయన కాంట్రాక్టర్, మరి ఈయనకేమన్నా ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేసి అందులో దండుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? లేకపోతే ఎట్లాగో మంత్రి గారికి, సీఎం గారికి ఉండేటువంటి వాటా కానీ అది కానీ ఉంటుంది అనేటువంటి ఓపెన్ సీక్రెట్, అది నడుస్తూనే ఉంటుంది వ్యవహారం. మరి ఈ 12,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి వాటా ఎంత ఉన్నది? ఎవరు దాన్ని ఆ కాంట్రాక్ట్ దక్కించుకోబోతా ఉన్నారు? ఏ రకమైనటువంటి లాభాలు, ఏ రకమైనటువంటి ఇది పొందబోతా ఉన్నారు అనేది రానున్న రోజుల్లో మనం చూడబోతా ఉన్నాం. మరి 12,000 కోట్లు ఒక త్రిబులార్ మీనే స్కామ్కు పాల్పడతా ఉన్నారంట. ఇంకా డీటెయిల్గా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇగో, రీజనల్ రింగ్ రోడ్డు త్రిబులార్ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగబోతోందని, 12,000 కోట్లు దోచుకోవడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆహా, వెంకటరెడ్డిదేనా ప్లాన్ ఇది? అందుకేనా త్రిబులార్ ఓకే కాగానే మొన్న ఒక వార్త కూడా వచ్చింది. ఏంది, రేవంత్ రెడ్డి అంటే డైరెక్ట్ ఫోన్ చేసి వెంకటరెడ్డికి కంగ్రాట్స్ చెప్పిండంట. ఎందుకంటే ఇక్కడ టెండర్లు ఆ కార్యక్రమం ఏదో నడుస్తున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అన్నా, నీ కృషి ఇందులో బాగా ఉన్నది అని చెప్పిరంట. ఇది దేనికోసం అయ్యా అంటే, ఇగో దీనికోసం అనమాట. అంటే నువ్వు 12,000 కోట్లు మింగుతున్నావు కదా అన్న, ఆయన ఫోన్ చేసిన ఉద్దేశం మరి ఇదే కావచ్చు. ఇక మనం ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయవచ్చు దాంట్లో. అన్న, నువ్వు 12,000 కోట్లు మింగుతున్నావు కదా, మరి నాకేమన్నా 1,200 కోట్లు లేకపోతే అలా సగమో 10%, 20%, 30% ఇస్తావా ఏంది కథ అని చెప్పేసి డీల్ సెట్ చేసుకున్నట్టున్నారు. మరి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టున్నారు.
12,000 కోట్లు మింగుతందుకు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముందు దుకాణం తెరిచిండ్రంట. మరి జ్యూస్ సరిపోతున్నాయంట, జ్యూస్కి పైసలు తక్కువ అవుతున్నట్టున్నాయి. రోజు మరి ఒక ఫుల్ బాటిల్ జ్యూస్ వేయాలన్నా, ఆరోగ్యకరమైనటువంటి జ్యూసే అది. కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట, కొన్ని వేల రూపాయలు ఉంటుంది ఆ జ్యూస్కి. సో మరి దానికోసమే తెస్తున్నాడో దేనికోసం తెస్తున్నాడో చూడాలి. ఇగో మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అంజనా కాడికి దండుకోవాలనుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. కాజాగూడ చెరువు పరిధిలోని 4 ఎకరాల భూమిపైన కాంగ్రెస్ నేతలకు కన్ను పడ్డదని, అందుకే హడావుడిగా హైడ్రాతోటి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ను పంపించి అక్కడ పేదల కుటుంబాలని ఆగం చేసిరని చెప్పేసి కూడా నిన్న వారు ఆరోపించడం జరిగింది. ఒకవైపు ఏమో 12,000 కోట్లు RRR మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్కెచ్ చేసి కూర్చున్నారు, అది మింగుదామని కూర్చున్నారు. అందుకోసమే మన ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అన్నా, కంగ్రాట్స్ అన్నా, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరింది, ఇప్పుడు దీనికి టెండర్లు కూడా కాల్ఫర్ చేసిర్రు, సో కాబట్టి ఇప్పుడు 12,000 కోట్లను అద్భుతంగా అది చేసామని చెప్పేసి మరి కంగ్రాచులేషన్ చెప్తందుకు ఫోన్ చేసిరా, దేనికి చెప్పిరు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ 12,000 కోట్లలో ముఖ్యమంత్రి గారి వాటా ఎంత, మిగతా మంత్రుల వాటా ఎంత, ఎవరెవరికి ఎంతెంత ఎన్నెన్ని మూటలు పోతా ఉన్నాయి, ఏం పోతా ఉన్నాయి అనేది కూడా అర్థమైతా ఉంది చూస్తూ ఉంటే. ఇక్కడ ఏడాది పాలనలో 138,000 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు ఢిల్లీకి కప్పం కింద ఎంత చెల్లించిందని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు బడా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ తనను తప్పుడు కేసులో ఇరికించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 6 సార్లు ప్రయత్నించారని, ఇప్పుడు ఈ కార్ రేసు అని మరో ప్రయత్నం చేశారని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసులో పైసా అవినీతి జరగలేదని, ఇదో లొటపీస్ కేసు అని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతే లేదు, కేసు ఎక్కడిదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ 12,000 కోట్లది మరి పెద్ద కథ అయితట్టున్నది, పెద్ద కథ అయితట్టుంది. 12,000 కోట్లు అంటే ఆషామాష వ్యవహారమా? ఇప్పుడు ఇలా రైతులకు రుణమాఫీ చేస్తేందుకేమో 41,000 కోట్లు అవుతుందని చెప్పేసి 18,000 కోట్లతోటి మా అమ్మ అనిపించేసారు. అది కూడా ఇంకా చాలా ఉంది కథ, అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు లిస్టులో పేరు వచ్చిందంట కానీ ఎవరికి రుణమాఫీ కాలేదంట, రుణమాఫీ కాలేదంట. అట్లనే ఆ విధంగా మోసం చేశారు. ఇప్పుడు ఈ 12,000 కోట్లు అప్పనంగా మింగుతందుకు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటు తెచ్చుకొని కూర్చున్నాడంట. మరి అందులో ఎంతో కొంత వాటా రావాలి కదా అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా నోటు తెచ్చుకొని కూర్చున్నట్టుగా అర్థమవుతా ఉంది. మొత్తం దోసుకుంటారు. ఇక మళ్ళీ మనం గెలిచేది లేదు, పీకేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ వచ్చేది లేదు. ఎందుకంటే ఇంత చూస్తూ ఉన్నాం కదా, ఇంత చూసినాక కూడా ప్రజలు ఎవరన్నా మళ్ళీ ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ ఓట్లు వేస్తారా? అవకాశమే లేదు. సో కాబట్టి ఇక అందరి కాడికి దోసుకోవాలి. అందుకే ఈ రకమైనటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు, అందరి కాడికి దోసుకోవాలంటే ఈ రకమైనటువంటి దోపిడీ చేయాలి. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టొద్దు. అందుకే సివిల్ సప్లైలో స్కాములు, ఇటు R&Bలో స్కాములు, ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి శాఖలలో స్కాములు, ఈ హైడ్రాతోని వసూళ్లు. నిన్న కాజాగూడ దగ్గర పోయి మొత్తం కూలగొట్టేసారు 4 ఎకరాల ఉన్నటువంటి దాంట్లో. దేనికి కూలగొట్టారంటే దాని మీద కాంగ్రెస్ నాయకుల కన్ను పడ్డది. అది చూస్తేనే అర్థమవుతా ఉంది. ఎందుకంటే దానికంటే ముందు 2 రోజుల ముందే రంగనాథ్ ప్రెస్ మీట్ పెడతాడు. మేము కూలగొట్టుడు అయిపోలే, ఇంకా మేము కూలగొడుతూనే ఉంటామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఆ తెల్లారే పోయి కూలగొట్టి వస్తాడు. అంటే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్తాడు కావచ్చు, ఆ రంగనాథ్ నీ డ్యూటీ మళ్ళా నీ మీద నీతో పని పడ్డది, ఇక పోయి అవి కూలగొట్టిరా, మళ్ళీ తర్వాత మా వాళ్ళు వచ్చి చూసుకుంటారు కథ అని చెప్పేసి ఇటు రంగనాథ్ని పంపించి కూలగొట్టుడు, మరి తర్వాత ఈ కబ్జా కార్యక్రమాలు చేసుడా. మరి ఇది దేనికోసం జరుగుతూ ఉంది? ఇదంతా చెరువును కాపాడుతావురా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు కబ్జాలకు ఇది లైన్ క్లియర్ చేస్తా ఉందా హైడ్రా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసినా కానీ రంగనాథ్కి సిగ్గొస్తలేదు, ఆ కూల్చివేతలు ఆగిపోతలేవు. ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది.